పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాక్స్గా మారాడు. తాను నటించిన కాటమరాయుడు మూవీ టీజర్ తాజాగా రిలీజ్ అయితే యూట్యూబ్లో తెగ సంచలనాన్ని క్రియేట్ చేస్తుంది. అత్యంత వేగంగా కాటమరాయుడు టీజర్ మిలియన్ వ్యూస్ని అందుకుంది. కాటమరాయుడు టీజర్కి ఫ్యాన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారు అనేది ఈ టీజర్ని చూస్తే ఇట్టే అర్థమవుతోంది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ తాజాగా యుఎస్ వెళ్లారన్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 11 బోస్టన్లోని హార్వర్డ్ యూనివర్సిటీలో జరగనున్న ఇండియా కాన్ఫరెన్స్ 2017లో భాగంగా అక్కడి విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించాల్సి ఉంది. అందుకే తాజాగా పవన్ కళ్యాణ్ ఎమిరేట్స్ ఫ్లైట్స్లో బోస్టన్ వెళ్లారని అంటున్నారు. యుఎస్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్కి కొద్ది రోజుల క్రితమే హార్వర్డ్ యూనివర్సిటీ సభ్యులు అక్కడ ప్రసంగించాల్సిందిగా గౌరవ ఆహ్వానం పంపిన సంగతి మనకందరికీ తెలిసింది. ఇక 11వ తేదీ హార్వర్డ్ స్పీచ్ తర్వాత పవన్ కళ్యాణ్ అక్కడ అభిమానులు ఏర్పాటు చేయనున్న పార్టీలో కాసేపు గడపనున్నారు. అభిమానులు చాలా గ్రాండ్గా ఆ పార్టీని చేయనున్నారు. ఇది కాటమరాయుడు టీజర్కు వచ్చిన స్పందనకి జరుగుతున్న పార్టీ అని చాలామంది భావిస్తున్నారు. ఇక ఈ పార్టీలో పవన్ కళ్యాణ్ సైతం అభిమానులతో స్టెప్పులు కలిపే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తంగా కాటమరాయుడు టీజర్ సక్సెస్ తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్లిన ఈ యుఎస్ ట్రిప్ అంతటా సంచలనంగా మారింది. ఇక ఈ హార్వర్డ్ యూనివర్సిటీ విషయానికి వస్తే ప్రపంచంలోని ప్రసిద్ధిగాంచిన అత్యుత్తమ యూనివర్సిటీలో ఒకటి. ప్రపంచ స్థాయిలో గొప్పవారిగా పేరు పొందిన ఒబామా, జూకర్బర్గ్, బిల్ గేట్స్, కెనడీ వంటి వారంతా అక్కడ విద్యను అభ్యసించారు. అటువంటి యూనివర్సిటీలో పవన్ కళ్యాణ్ స్పీచ్ని వినాలని ఫ్యాన్స్ తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.